నిన్నటి రోజున శంకరుడు గంగని పట్టడంలో ఒక గొప్ప కారుణ్యం, ఒక గొప్ప దయ. ఎందుకని? భగీరథుడు అడగకుండానే పడతానన్నాడు, బ్రహ్మగారు అడిగాకి ఇచ్చారు. శివుడు అడగకుండా పడతానన్నాడు. కాబట్టి కారుణ్యం అక్కడే మొదలైపోయింది. ఇప్పుడు చూడండి, ఇవాళ మనం వేరొక లీలని ప్రారంభం చేస్తున్నాం. అందులో అసలు శివుడి దయ గురించి మీరు వింటే ముక్కున వేలేసుకోవాలి, అంత చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు జరిగింది? పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. దేనికి అరణ్యవాసం చేశారు? ధర్మమూర్తులు కనుక, ధర్మమును ఆలంబనముగా స్వీకరించిన వారు కనుక వారు అరణ్యవాసం చేస్తున్నారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కథని కథగా వినడం వల్ల మీకు ప్రయోజనము చాలా తక్కువ. కథని మీరు విచారణ చేస్తూ ఉండాలి. ఒక పద్యం చదివితే కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాలి, ఈ పద్యం ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. పాండవులు ఎక్కడున్నారండి? అరణ్యవాసం చేస్తున్నారు. పాండవులలో